ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. నిన్నటి దినంలో ఎలియాజరు అనే అతను దావీదు కలిగిన ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు. ఈ దినం మనం ఆలోచిస్తున్నాం, పాత నిబంధనలో ఎక్కడ సేవకులు వెళ్ళినా వారు ఒక బృందంతో వెళ్ళినట్లుగా మనం గమనించాం. టీమ్ మినిస్ట్రీ, ఒక బృందంతో. దేవుడు మోషేను నాయకుడిగా పిలిచాడు, కానీ మోషేకు అహరోను అనే అతన్ని జతపరిచాడు. అహరోనుకు హూరు అనే అతన్ని జతపరిచాడు. వీరందరూ ఒక బృందంగా వెళ్ళి పనులు చేశారు. ఫరో దగ్గరికి వెళ్ళవలసి వస్తే మోషే అహరోనులు వెళ్ళి మాట్లాడారు. ఈ రకంగా బృందం దేవుని యొక్క దృక్పథంలో దేవుని బిడ్డలు ఒక బృందముగా వెళ్ళటం ఆయనకి ఎంతో ఇష్టమై ఉన్నది. అలాగే ప్రధాన ప్రవక్తలు ఏలియా ఉన్నప్పుడు ఏలియా దగ్గర మరి ఒక బృందం శిష్యులు ఏలియాని కనిపెట్టుకుని ఉండేవారు. వారి ద్వారా ఏలియా అద్భుతాలు చేస్తూ ఉండేవారు. ఏలియా తర్వాత శిష్యుడకు ఎలీషా వచ్చినప్పుడు ఆయనతో కొంతమంది శిష్యులు ఆయనతో ఉండేవారు. ఘనురాలు కుటుంబంలో అక్కడ అద్భుతం జరగనివ్వండి. విధవరాలు అప్పుల వారు విధవరాల మీద పడేటప్పుడు 2వ రాజుల 4లో అక్కడ తన ఇంటిలో అద్భుతాలు జరగనివ్వండి. ఇంకా అనేక మంది విషయంలో అద్భుతాలు జరిగినప్పుడు ఎలీషా ఈ బృందాలు ఆయనతో ఉంచుకునేవాడు. ఈ బృందాలతో కలిసి ఆయన దేవుని పనిని ముందుకు కొనసాగి వెళ్ళినట్లుగా చేశాడు. నయమాను యెరూషలేము వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయనతో ఒక శిష్యుడు ఉండేవాడు. ఒకళ్ళిద్దరు శిష్యులు ఉండేవారు, గెహజీ అనేవాళ్ళు. వారి ద్వారా తన పనులు చేసేవారు. మనం అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో గమనించినప్పుడు కూడా ఒక పెద్ద ఆ సంఘంలో పెద్ద బృందం మనం గమనిస్తున్నాం. ఆ బృందంలో పౌలు, బర్నబా అనే వారిని ముందుగా మనం చూస్తాం. తర్వాత కూడా మనం గమనిస్తే పౌలు, శీల అనేవారిని మనం చూస్తాం. తర్వాత కూడా మనం గమనిస్తే ఆ యొక్క పౌలు తిమోతిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా 2, 3 ప్రభువైన యేసయ్య కూడా చెప్పిన మాటల్లో ఎక్కడైనా సరే 2 లేక 3 నా నామం చొప్పున ఎక్కడైతే ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటాను అని ప్రభు సెలవిచ్చారు. 2 లేక 3 ఆ యొక్క అపోస్తల కార్యముల గ్రంథం అంతా మనం చూస్తే 2 లేక 3. అలాగే పేతురు, యోహాను, యాకోబు అనేవారు కూడా ప్రభు కొరకు నిలబడినప్పుడు వారు వెళ్ళినప్పుడు భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారని వారు భయపడిపోయారు. యువతి కాలంలో ప్రభు యొక్క నడిపింపు మనకు వస్తూ ఉంది ప్రియులారా. అదేమిటంటే ఎక్కడ కూడా ఒక విశ్వాసి ప్రభువుని అంగీకరించాడని చెప్తే అతను ఒంటరివాడు కాడు. అది మనం గమనించుకోవాలి. అతను ఎప్పుడు ఒంటరివాడు కాడు. మరి 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేవారు బృందంగా వెళ్ళి వారు సేవను చేశారు. అలాగే మరలా మనం గమనించినట్లయితే అమెరికా దేశం షికాగో పట్టణం నుండి డిఎల్ మూడీ, శాంఖీ అనే వారిని ఒక బృందంగా వారు తర్బీతు అయ్యారు. వారు ఎంతవరకు తర్బీతు అయ్యారంటే వారి గురించి ఇలా చెప్పారు. డిఎల్ మూడీ గారు సువార్త ప్రకటించగా శాంఖీ సంగీత వాయిద్యములతో సువార్తను వారు వెదజల్లారు అని.
డిఎల్ మూడీ ప్రీచ్డ్ ద గాస్పెల్, sang ద గాస్పెల్ అన్నారు. ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో చెప్పే మాటలు. దైవజనుడైన సైలస్ ఫాక్స్ గారు మన ఇండియా దేశానికి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకుని తన స్వరముతో అప్పుడు మొట్టమొదటిగా క్యాసెట్లు లేవు, ఆ యొక్క రికార్డింగ్లు తయారు చేశారు. అవే ఆ టైంలో చలామణిగా ఉండే. వారు ఇటు మన ప్రదేశానికి కూడా వచ్చారు. ఆగిరిపల్లి మెట్రోపాలిటన్ మిషన్ వారు పెట్టిన మీటింగుల్లో కూడా వారు మాట్లాడారు. అయితే వారు విదేశస్తులు, తెల్లగా సన్నగా ఉండేవారు. వారికి ఒక మరి స్నేహితుడు అగ్రిప్ప నల్లగా ఎత్తుగా ఉండేవాడు. వీరు మరి పాలి భాగస్తులుగా ఉండి సువార్తలో ముందుకు వెళ్ళేవారు. వారిరువురు కలిసి ఈయన ఒక మరి రచ్చబండ మీద ఎక్కి సువార్త చెప్తే అప్పుడు కానీ ఆ యొక్క అగ్రిప్ప గారి హైట్ అందుకునేవాడు కాదు. ఆ రకంగా ఈయన ఆంగ్లంలో చెప్పటం, ఆయన తెలుగులో తర్జుమా చేయటం, మనుషులు గుమిగూడటం, పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేయటం. యోదే కాలంలో నేను ముగించే ముందు ఒక మాట. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని సేవకుడా లేక విశ్వాసి, నీ జీవితంలో నువ్వు ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నావా? ఒంటరిగానే చదువుకుంటున్నావా? మంచిదే. ఒంటరి పోరులో ఉన్నావా? ఒంటరి పోరులో ఉంటే అది కష్టమే. నీవు ఇద్దరో ముగ్గురో నలుగురో పెట్టుకుని నీ యొక్క ప్రార్థన పరులుగా, ప్రార్థన పార్ట్నర్స్గా, అలాగే వాక్యోపదేశకం నీలాగా వాళ్ళు కూడా చెప్పేవారుగా నువ్వు ఎప్పుడైతే మనం పెట్టుకుంటే మన జీవితంలో కూడా ఈ యొక్క బృంద పరిచర్య, టీమ్ మినిస్ట్రీ, బృంద పరిచర్య మనం చేసి మరి దేవుని మహిమార్థంగా ఉండగలం. ఈ గొప్ప కృప ప్రభు మన సంఘానికి కూడా ఇచ్చారు. ఈనాడు చాలా చోట్లకి మనం ప్రార్థన గుంపులు వెళుతున్నారు. నూతన గుంపులు కూడా ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్నాయి. మళ్ళా ఇంకా పెద్దల్లో కూడా కొంతమంది ఆ యొక్క గుంపులు వెళ్ళబోతున్నారు. మన సంఘం నుంచి గుంపులు గుంపులుగా వెళ్ళి గుంపులుగా మన యొక్క సంఘానికి ఆత్మలను నింపాలి. ఆ గొప్ప కృప ప్రభు మన ఒక్కొక్కరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ స్తోత్రం వందనాలు నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదైన మా తండ్రి, సహాయం చేయండి, కృప చూపించండి. గొప్పగా ఈ కార్యములను నువ్వు జరిగించుకోమని ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నామా తండ్రి.